Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఈ వీడియోలో వచ్చేసరికి మనం మచిలీపట్నం నియోజకవర్గం ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ చూద్దాము. ఇది వచ్చేసి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోనిది. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాకి హెడ్ క్వార్టర్గా కూడా ఉంది. సో ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ కులాల వారి జనాభా చూస్తే ఎస్సీ ఎస్టీలు ఇద్దరు కలిపి దాదాపు 35,000 దాకా ఉన్నారు. ఈ నియోజకవర్గం సముద్ర తీరాన్ని ఉండడం వల్ల ఈ నియోజకవర్గంలో మత్స్యకార సామాజిక వర్గం దాదాపు 20,000 మంది ఉన్నారని చెప్పొచ్చు. యాదవ సామాజిక వర్గం 15,000, అదర్ బీసీలు 10,000 ఈ నియోజకవర్గంలో ఉన్నారు. సో బీసీ సామాజిక వర్గం మొత్తంగా చూస్తే దాదాపు 45 నుంచి 50,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇంకా బ్రాహ్మణ సామాజిక వర్గం వచ్చేసి 8,000, కాపు సామాజిక వర్గం దాదాపు 40,000 మంది ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. ఆర్యవైశ్యులు 10,000 మంది, ముస్లింలు దాదాపు 15,000 మంది. సో ఇది ఈ నియోజకవర్గంలో జనాభా ప్రాతిపదిక. సో ఎస్సీ ఎస్టీ ముస్లింలు సగం, కాపులు కొద్దిమంది ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వెనకాల ర్యాలీ అవుతా ఉన్నారు. ఆర్యవైశ్యులు కొంచెం కాపు సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా టీడీపీ వెనకాల ర్యాలీ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఇది 2009లో డీలిమిటేషన్ తర్వాత ఫామ్ అయిన కాన్స్టిట్యున్సీ. అంతకుముందు బందర్గా ఉండేది. దాని తర్వాత దీన్ని మచిలీపట్నం నియోజకవర్గం చేయడం జరిగింది. సో 2009లో పేర్ని నాని గారు, పేర్ని వెంకటరామయ్య ఈయన పూర్తి పేరు, పేర్ని నానిగా పిలుస్తూ ఉంటారు. సో ఆయన 11,500 మెజారిటీతో 8% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో కొల్లు రవీంద్ర గారు టీడీపీ నియోజకవర్గం నుంచి 15,800 మెజారిటీతో గెలవడం జరిగింది, 11%. తిరిగి 2019లో పేర్ని నాని గారు వైఎస్ఆర్సీపీ తరఫున 6,000 మెజారిటీ దాదాపుగా గెలవడం జరిగింది, 9% మార్జిన్తో. ఈ నియోజకవర్గం ఏంటంటే జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ ఈజీ గెలుస్తుంది. జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఈ నియోజకవర్గంలో టైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. టీడీపీకి కొద్దిగా ఎడ్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉంటాయి. అందుకే 2009లో విడివిడిగా పోటీ చేసినప్పుడు దాదాపు ప్రజారాజ్యం పార్టీ క్యాండిడేట్కి 30,000 ఓట్లు దాకా రావడం జరిగింది. 2014లో జనసేన ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల కొల్లు రవీంద్ర గారికి అది బెనిఫిట్ అయిందని చెప్పొచ్చు. 2019లో మరీ విడివిడిగా పోటీ చేయడం వల్ల 6,000 మెజారిటీతో పేర్ని నాని గారు తిరిగి గెలవడం జరిగింది. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం చూస్తే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో 66,150 ఓట్లు పోలవ్వడం జరిగింది. టీడీపీకి 60,300 పోలయ్యాయి. జనసేనకి దాదాపు 18,800 ఓట్లు పోలవ్వడం జరిగింది. సో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం, యూత్ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం, సో వాళ్ళందరూ జనసేన వెనకాల ర్యాలీ అవుతా ఉన్నారని చెప్పొచ్చు. బీజేపీకి 790 ఓట్లు పోలవ్వడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురివి కూటమిగా చూస్తే ఎన్డీఏ కూటమికి దాదాపు 80,000 ఓట్లు పోలవ్వడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే 13,700 ఓట్లు ఎన్డీఏ కూటమికి నియోజకవర్గంలో క్లియర్గా ఎడ్జ్ గత ఎన్నికలతో పోలిస్తే కనపడతా ఉందని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో ఏంటంటే పేర్ని నాని గారు కాపు సామాజిక వర్గం కావడము, కొల్లు రవీంద్ర గారు మత్స్యకార సామాజిక వర్గం కావడము, వాళ్ళు ఇద్దరు వాళ్ళ క్యాడర్ ఎక్కువగా వాళ్ళ వెనకాల ర్యాలీ అవుతా ఉందని చెప్పొచ్చు. పేర్ని నాని గారికి ఈ నియోజకవర్గంలో మంచి పేరుంది. వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో కొద్దిగా చాలా రోజుల నుంచి వీళ్ళు రాజకీయాలను శాసిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఈయన కొల్లు రవీంద్ర గారు, ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈయన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కూడా మినిస్టర్గా కూడా పనిచేసిండు. సో ఈయన కూడా ఈ నియోజకవర్గంలో మత్స్యకార సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కారణంగా ఈయనకి టికెట్ వస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూస్తే పేర్ని నాని గారు, ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున, అంతకుముందు కూడా 2004 నుంచి 9 వరకు కూడా బందర్ ఎమ్మెల్యేగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. సో ఇదే నియోజకవర్గానికి మచిలీపట్నంగా మారినప్పటి నుంచి కూడా ఈయన 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు మినిస్టర్గా కూడా జగన్ గారి గవర్నమెంట్లో ఫస్ట్ 3 సంవత్సరాలు ఈయన మినిస్టర్గా పనిచేయడం జరిగింది. సో ఈయన జగన్ గారికి అత్యంత సన్నిహితుడు అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన కొడుకుకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. సో 2024 క్యాండిడేట్స్ చూస్తే పేర్ని కృష్ణమూర్తి, పేర్ని కిట్టు అని పిలుస్తారు, వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. కొల్లు రవీంద్ర టీడీపీ పార్టీ తరఫున తిరిగి 3వసారి పోటీ చేస్తూ ఉన్నారు. గత 3 ఎన్నికలు అంటే 2009, 14, 19 3 పర్యాయాలు వీళ్ళిద్దరూ పోటీ పడ్డారని చెప్పొచ్చు. సో పేర్ని నాని గారు కాంగ్రెస్ తరఫున ఒకసారి, 2 సార్లు వైఎస్ఆర్సీపీ తరఫున, కొల్లు రవీంద్ర గారు 3 సార్లు టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ వస్తూ ఉన్నారు. పేర్ని కృష్ణమూర్తి గారికి
పాజిటివ్స్ అయ్యే అంశాలేంటంటే, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి బాగానే జరిగి ఉండటం. సో, బందరు పోర్ట్ వచ్చేసి వాళ్ళ చిరకాల స్వప్నంగా ఉండేది. అది ఇప్పుడు సాకారమై పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అది వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ప్లస్ మచిలీపట్నంకి ఒక మెడికల్ కాలేజీ రావడము, రోడ్లు గూడా బానే వేయడము, ఇవన్నీ వీళ్ళకి బెనిఫిట్ అవుతా ఉన్నాయని జెప్పొచ్చు. ఇంకొకటొచ్చేసి కరోనాలో గూడా వీళ్ళు క్రియాశీలకంగా చేసిన సేవ గాని, లేకుంటే రైస్ పంపిణీ గాని, లేకుంటే కూరగాయలు అన్నీ దగ్గరుండి చూసుకున్నారని జెప్పొచ్చు. ఇవన్నీ వీళ్ళకి బెనిఫిట్. ప్లస్ ఈయన దాదాపు ఒక 2, 3 సంవత్సరాల నుంచి గూడా కృష్ణమూర్తి గారు ఎప్పుడైతే కరోనా వచ్చినప్పటి నుంచి ఈయన జనాల్లోనే ఎక్కువగా తిరుగుతా ఉండటం ఈయనకు బెనిఫిట్ అవుతా ఉంది. ఈ కొల్లు రవీంద్ర గారికి ఫుల్ హ్యూజ్ బెనిఫిట్ ఏమైతా ఉందంటే జనసేనతో పొత్తు. ఈ నియోజకవర్గంలో దాదాపు 15,000-20,000 ఓట్లు జనసేన యూత్ ఓట్స్ ఎక్కువగా ఉండడం. అవన్నీ ఇప్పుడు టీడీపీకి పోలవుతే ఈయన ఈజీగా గెలిచే సీట్ అవుతుందని ఈయన ఫీల్ అవుతా ఉన్నారు. ఒక సైడ్ పేర్ని కృష్ణమూర్తి గారేంటంటే, మేము సంక్షేమ పథకాలు దాదాపు ఒక 1,500-2,000 కోట్లు నియోజకవర్గానికి తెచ్చినాము. బందర్ పోర్ట్ తెచ్చినాము, లేకుంటే మెడికల్ కాలేజ్ తెచ్చినాం, రోడ్లేపిచ్చినాం, సంక్షేమ పథకాలు అందరికీ పార్టీతో సంబంధం లేకుండా ఇచ్చినాం. ఎందుకు ఓటెయ్యరు అనే ఫీలింగ్‌లో వీళ్ళున్నారు. కొల్లు రవీంద్ర గారు ఒకటే మెయిన్ ఏంటంటే జనసేనతో పొత్తు ఈయనకు ఫెచ్చింగ్ అవుతా ఉంది తప్ప, నియోజకవర్గంలో స్వతహాగా పేరు పరంగా చూసుకున్నా, లేకుంటేనా పార్టీ పరంగా చూసుకున్నా వైఎస్ఆర్‌సీపీ టీడీపీ కన్నా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ టీడీపీ, జనసేన కలిస్తే అది వైఎస్ఆర్‌సీపీకి గట్టి పోటీ ఇస్తుందని నేను ఫీల్ అవుతా ఉన్నాను. సో, నా అంచనా ప్రకారం ఈ నియోజకవర్గంలో టైట్‌గానే ఉంటది ఎలక్షను. టీడీపీకి కొద్దిగా ఎడ్జ్ అయ్యే సీట్ అవుతుందని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఒకవేళ మీరు గనక ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్య కారణం ఏందంటే జనసేన ప్రభావం ఈ నియోజకవర్గం. ఇప్పుడు 2019లో జనసేన ప్రభావం చూసుకున్నా, 2014, 2009 ఆ ఎలక్షన్‌లలో చూసుకున్నా వీళ్ళు ఎక్కువగా టీడీపీకి ఆ పొత్తు 100% ఫేవరబుల్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనము విజయవాడ గాని, లేకుంటే అదే ఉమ్మడి కృష్ణా జిల్లా గాని, ఉమ్మడి గుంటూరు జిల్లా చూసుకున్నా గూడా, ఈ నియోజకవర్గాలన్నిట్లో గూడా జనసేన ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి కొద్దిగా ఫెచ్చింగ్ అవుతా ఉంది. ఎక్కడైతే జనసేనకి 5 నుంచి అంతకన్నా తక్కువ ఓట్లున్నాయో అవన్నీ వైఎస్ఆర్‌సీపీ ఖాతాలోకే వెళ్తున్నాయి. సో, ఇది మనము ఈజీగా అబ్జర్వ్ చేసే ఒక పాయింట్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. సో, మీరు ఏదైనా ఫీల్ అవుతే ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. అలాగనే please subscribe to my channel, like and share also. Thank you. Have a good day. Bye.